హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో ఆ భేటీ మాటేంటని ఏబీఎన్ రాధాకృష్ణ గారు ప్రతివారం ఆదివారం రాసే 'కొత్త పలుకు' అని ఉంటది. దాన్ని రకరకాలుగా బయట చెత్త పలుకని, చిల్లర పలుకులని, కిరికిరి పలుకులని, దీని వెనక బ్లాక్ మెయిలింగ్ పలుకులని, రకరకాల పలుకులని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పేర్లు పెట్టుకుంటా ఉంటారు ఆ పలుకుల పైన. ఆయన ఏమంటాడంటే, "ఈ నీతివంతమైన పలుకులు ఇక నాకంటే మించిన పలుకులు ఎవడు బలకడు ఈ భారతదేశంలో" అని చెప్తూ రాస్తా ఉంటారు. గత వారం కూడా సేమ్ ఇదే పలుకులలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి పైన డైరెక్ట్‌గా ఆయన పేరు తీసుకొని, ఎన్టీవీ నరేందర్ చౌదరి పేరు తీసుకొని, బొగ్గు కోసం నీచ కథనాలు రాశారు అని చెప్పి రాసిండు. అంటే ఒక పక్క మీడియా రాసిన కథనాలని అది బొగ్గు కోసం అని ఆయనే జడ్జిమెంట్ ఇస్తాడు. దానిపైన భట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్‌గా చెప్పారు. గతంలో ఒకసారి చెప్పారు, నిన్న కూడా చెప్పారు. సుదీర్ఘంగా మాట్లాడారు. చాలా క్ చాలా చాలా హుందాతనంగా చాలా వివరణ ఇచ్చారు. నిజాలు చెప్పారు తెలుగు సమాజానికి. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఈ మధ్య కాలంలో ఒక దశాబ్ద కాలంగా ఉన్న పొలిటీషియన్స్‌లో అంత హుందాగా మాట్లాడిన పొలిటీషియన్ ఇంకోళ్ళు లేరు. అంటే డైరెక్ట్‌గా ఆయన పైన ఆరోపణలొచ్చినా, నిందలేసినా ఆయన చెప్తున్నారు, 40 సంవత్సరాలు నేను సంపాదించుకున్న ఇమేజ్‌ని మీరు ఒక పెన్ను పోటుతోని తీసేస్తానంటే నేను ఒప్పుకోను. నా నా పరువుకి నష్టం కలిగించారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేసే వ్యాఖ్యలు, కథనాలు రాశారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది కాదు. మీరు హుందాగా నేను రాసింది అబద్ధం అని క్షమాపణ చెబుతూ వివరణ ఇస్తే హుందాగా ఉంటది. లేదంటే దీన్ని ఇట్ట వదిలే ప్రసక్తే లేదనడం తప్ప ఎక్కడా కూడా ఒక అన్‌పార్లమెంటరీ వర్డ్ గాని, వీడు వాడు అనే వర్డ్స్ గాని, ఎక్కడ ఎమోషన్ కావటం గాని, జనరల్‌గా పొలిటీషియన్స్ ఏందంటే టెంప్ట్ అయితా ఉంటారు. వాళ్ళ పైన డైరెక్ట్‌గా ఇట్లాంటివి వస్తాయి. అంత పెద్ద వార్త, అంత పెద్ద కథనం, అంత పెద్ద అసలు అందులో నిజం ఉందా, అబద్ధం ఉందా తెలవని కథనాలని ఆయన డైరెక్ట్‌గా ఆయన క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేసే వార్తలు రాస్తే ఎక్కడా కూడా స్లిప్ అవ్వకుండా మాట్లాడిండు. మాట్లాడిన మాటలు ఆయన ఏందంటే, ఇప్పుడు ఈయన ఏమంటుండంటే ఆ భేటీ మాట ఏంది అంటాడు. ఈ భేటీ కథ ఏందంటే ఈయన ఇది చెప్తే డిప్యూటీ సీఎం గారు నిన్న మాట్లాడింది, చిల్లర పనులకు రాలేదు నేను, నాకు ఉన్నతమైన ఆలోచనలున్నాయి. రాధాకృష్ణ ఇప్పటికైనా వాస్తవాలను గమనించాలి. పొరపాటున రాసినట్టు ప్రచురిస్తానని భావిస్తున్నా. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకోను అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పిండు. మొత్తం ఈ ఎపిసోడ్‌లో ఏబీఎన్ రాధాకృష్ణ గారు గత వారం రాసిన పలుకులు, ఇప్పుడు రాసిన పలుకులు ఏంటంటే, నైని బొగ్గు బ్లాక్ అని ఒరిస్సాలో ఉంది. సింగరేణికి సంబంధించిన బ్లాక్ అది. దానికి టెండర్లు ఖరారు చేయాలి 25 సంవత్సరాలకు సంబంధించి. ఆ టెండర్‌లో పాల్గొనే కాంట్రాక్టర్ల కోసం ఈ టెండర్ పిలుస్తారు బిడ్డు. పిలిచేటప్పుడు భట్టి విక్రమార్క గారికి సంబంధించిన మనుషులకి, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి మనుషులకి, వాళ్ళిద్దరికీ సంబంధించిన మనుషులకి ఈ కాంట్రాక్టర్‌ని కట్టబెట్టే ప్రయత్నం డిప్యూటీ సీఎం చేసిండని ఆయన ఆరోపణ. దానికి ఏం చేసిండంటే సైట్ విజిట్ సర్టిఫికేటు ఎవరైతే సబ్మిట్ చేస్తారో, ఎక్కడైతే కాంట్రాక్ట్ పని చేయాలనో ఆ సైట్‌కి పోయి విజిట్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే ఆయన టెండర్ అప్లికేషన్ ఎలో అయిద్దని ఒక నిబంధన పెట్టారు. ఈ నిబంధన దానికోసమే పెట్టారు. భట్టి విక్రమార్క ప్లస్ నరేందర్ చౌదరి కలిసి వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్‌కి ఇచ్చుకోవడానికే. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎవరిస్తారా అంటే, ఆ సింగరేణికి సంబంధించిన సంస్థ అధికారులు ఇస్తారు. పలానా కాంట్రాక్ట్ సంస్థ పోయింది, సైట్ విజిట్ చేసి వచ్చింది అని చెప్పి సైట్ విజిటెడ్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేటు కొర్రీ పెట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే సర్టిఫికేట్ ఇచ్చేటట్టు, వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చే టెండర్లకి సర్టిఫికేట్ ఇవ్వకుండా నిరాకరించేటట్టు చేశారు అనేది ఏబీఎన్ రాధాకృష్ణ గారు రాసిన నీచ పలుకులు. నీచ పలుకులు అనాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఆయన చాలా క్లియర్‌గా చెప్పారు భట్టి గారు నిన్న. ఎక్కడ నేను సైట్ విజిట్ సర్టిఫికేట్ సంబంధించి ఎవరికి ఇయ్యొద్దని చెప్పా. ఈ భేటీ చేసి. ఆ భేటీ మాట ఏంటి అన్నారు. ఆ భేటీ మాట ఏంటి అని. ఏంటి ఏబీఎన్ రాధాకృష్ణ గారు చెప్పేది? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారట సింగరేణి అధికారులను పిలుచుకొని మీటింగ్ పెట్టి, సైట్ విజిట్ సర్టిఫికేట్ ఈ పలానా కంపెనీకి తప్ప మిగతా వాళ్ళకి ఇయ్యొద్దు అని చెప్పిండట. ఈయనిన్నాడట. అదేదో చెప్పి బయటపెట్టి మరి. ఉత్తగా చీకట్లో రాళ్ళేయటం కాదు కదా! భట్టి గారు ఏ అధికారితోని మాట్లాడి, ఏ అధికారితోని చెప్పిండు. భేటీలనేది పరిపాలన పరంగా అనేక మంది అధికారులతోని ప్రతిరోజు సమావేశం అవుతారు. ఆ భేటీ అయితే తప్పు. ఆయన అయింది ఉగ్రవాదులు, తీవ్రవాదులతోని భేటీ కాలే. భేటీ అయింది వాళ్ళ అధికారులతోని భేటీ అవుతారు. అనేక అంశాలు మాట్లాడతారు అందులో. ఆ భేటీలో మీరన్న అంశం జరిగిందా లేదా? సైట్ విజిట్ సర్టిఫికేటు పలానోళ్ళకి పలానోళ్ళకి ఇయ్యొద్దని ఏమన్నా చెప్పిండా? చెప్తే అది బయట పెట్టండి అన్నాడు భట్టి గారు అడిగిండు.
ప్లస్ సైట్ విజిట్ సర్టిఫికేట్ అసలు చట్ట విరుద్ధం, ఇది ఎక్కడ లేదని చెప్తున్నారు. అనేక సెంట్రల్ ఏజెన్సీలకు సంబంధించిన సెంట్రల్ సంస్థలకు సంబంధించిన టెండర్‌లో సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. అది సర్వసాధారణం అని బొగ్గు గనుల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేను చెప్పిండు నిన్న మాట్లాడిండు. అది చెప్పండి. సైట్ విజిట్ సర్టిఫికేట్ అసలు దేశంలో ఎక్కడా లేదు. భట్టి గారే తీసుకొచ్చి ఆ పాయింట్ పెట్టిండని చెప్పండి. రుజువులు చూపించండి అని భట్టి గారు నిన్న చెప్పిండు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నేను కొత్తగా పెట్టింది కాదు. సెంట్రల్ కోల్ ఇండియా లాంటి అనేక సెంట్రల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చే టెండర్లలో చాలా రాష్ట్రాల్లో ఇచ్చే టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పనిసరి పెడతారు. ఉంటది. అది లేదు అని రుజువు చేయండి. నేనే పెట్టినట్టు రుజువు చేయండి. నేను ఒప్పుకుంటా. లేదు మీరన్నట్టు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వద్దు, నాకు సంబంధించిన కాంట్రాక్టర్కి ఇవ్వండి అని నేను ఎక్కడని చెప్పినట్టుంటే అది చెప్పండి. తప్ప ఈ కిరికిరి వ్యవహారాలు, చీకట్లో రాళ్ళేసే వ్యవహారాలు, ఎవరి కోసం మీరు ఈ వార్తలు రాసి, ఎవరి ప్రయోజనాల కోసం మీరు ఈ నీచపు కథనాలు. ఇప్పుడు ఏది ఎన్టీవీ బొగ్గు కోసం నీచపు కథనాలు. మీరు ఎవరి కోసం మరి? మీరు ఏ బొగ్గు కోసం, ఏ గురువు కోసం, ఏ శిష్యుడి కోసం మళ్ళీ అయినా దీంట్లో ఎవరైనా ఇచ్చే ప్రయత్నం ఏంటంటే, ఎవరు నమ్మినా నమ్మకపోయినా రేవంత్కి కానీ మంత్రి కోమటిరెడ్డికి కానీ ఈ వార్తతో సంబంధం లేదు. ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులు వ్యక్తిత్వ హననానికి ఎన్టీవీ పాల్పడి ఉండకపోతే నైని అంశం నా దృష్టికి వచ్చి ఉండేది కాదు. మీరెందుకు భుజాలు తడుకుంటున్నారు గుమ్మడికాయల దొంగోడు అంటే? రేవంత్ రెడ్డికి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కానీ సంబంధం లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా సంబంధం ఉందని మీరు అంటే మీ అంతరంగాన్ని బయట పెట్టుకున్నారు. ఎవరని చెప్పారా సంబంధం ఉందని? భట్టి గారు చెప్పిండా? రేవంత్ రెడ్డికి దీనికి సంబంధం ఉందా రాయించండి అని చెప్పలేదు కదా. ఆయన అడిగింది ఏంది? ఎవరి ప్రయోజనాల కోసం మీరు ఈ చిల్లర పలుకులు పలుకుతున్నారు, ఈ వార్తలు రాస్తున్నారు అని చెప్పి అడిగిండు. ఆ ప్రయోజనాలు ఎవరు? ఈ గురువుయా శిష్యుడియా? మీరు అంటున్నారు రాజశేఖర రెడ్డి శిష్యుడిగా మీరు ఉన్నారని అన్నారు. రాజశేఖర రెడ్డి కూడా తప్పు చేసి ఎదురుదాడి చేసేది, రాజశేఖర రెడ్డి కమిషన్లు తెచ్చిండని. అంటే తప్పు చేసినట్టు మీరే ముద్రేస్తారా? అయిపోయిందా? తప్పు చేసినట్టేనా భట్టి విక్రమార్క గారు? ఆ తప్పే కదా ఆయన అనేది. ఆ తప్పేదో చెప్పమని. ఇప్పటికి కూడా ఆయన ఎవరినిచ్చే ప్రయత్నం లేకుండా రెండో ఆదివారం కూడా మళ్ళీ అదే కొత్త పలుకులు, అదే దాడి, అదే చీకట్లో రాళ్ళు వేసేవారం, అదే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవారం చేసే ప్రయత్నం చేసిండు. ఎక్కడ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు కూడా ఆత్మవిశ్వాసం చల్లకుండా ఎక్కడ టెంప్ట్ కాకుండా ఆయన చెప్పాల్సింది తెలంగాణ సమాజం ముందు, ఆంధ్రప్రదేశ్ సమాజం ముందు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ముందు పెట్టిండు. ఇప్పుడు పలచన ఏదెవరంటే ఏబిఎన్ రాధాకృష్ణ చాలా క్లియర్గా చెప్పిండు. మీరు ఇంకా పలచన చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక కథనం రాసి ఆ భేటీ మాట ఏంటి, ఈ భేటీ మాట ఏంటి, మీరు చేసే భేటీ మాటలు మీరు స్పెషల్ ఫ్లైట్లో ఆంధ్రప్రదేశ్కి పోయారు ఈ మధ్య. ఆ భేటీల మాట ఏంటి? మీ ఇంటికి రేవంత్ రెడ్డి గారు వచ్చి బొక్కేలు ఇచ్చి సెలవు కప్పిండు. ఆ భేటీ మాట ఏంటి? చాలా భేటీలు ఉన్నాయి మాట్లాడుకోవాలండి. ఈయన చాలా నీతివంతుడు లెక్క మా జర్నలిజంలో మా గురువులు చెప్పారు వాతలు పెట్టమని, హద్దు మీరితే వాతలు పెట్టి రాతలు రాయండి అని చెప్పారట. అసలు విలువలు లేవట జర్నలిజంలో. గతంలో ఒక పత్రికలో వార్త రాస్తే రాజీనామా చేసేదట, లేదంటే ఎంక్వైరీలు వేసేదట, చర్యలు తీసుకునేదట. ఇప్పుడు పత్రికలు లెక్క ఉన్నాయి. ఇప్పుడు న్యూస్ పేపర్ లెక్క, న్యూస్ ఛానల్ లెక్క ఉన్నాయా? మీరు ఒక పాంప్లెట్ లెక్క తయారైతే మీరు పాంప్లెట్ లెక్క తయారయ్యారు. మీది పత్రిక ఎట్లా అంటారు? మీరు న్యూస్ పేపర్ ఎట్లా అంటారు? మీరు జర్నలిస్ట్ ఎట్లా అంటారు మిమ్మల్ని? మీరు కేవలం ఒక వర్గం కోసం, ఒక పార్టీ కోసం, కులం కోసం పనిచేసే పత్రికలకు మీరు బిహేవ్ చేస్తుంటే, మీరు ఏ కులం కోసం అయితే పనిచేస్తారో ఆ కులపోళ్ళే అనుకుంటున్నారు. ఇది మాది పత్రిక అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఏ పార్టీ కోసం అయితే పనిచేస్తారో ఆ పార్టీ వాళ్ళు మా పార్టీ పత్రిక అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇక మీది ఎట్లా ఇది పత్రిక? మీరు అన్నట్టు హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళు ఒక ఆదర్శం కోసం పనిచేసే పత్రికలు. అట్లాంటి పత్రికలు రాస్తే దానిపైన చర్యలు ఉంటే రాజీనామాలు చేస్తారు. మీరు రాస్తే రాజీనామా చేయాలంటే గవర్నమెంట్లో ఉండవు. మీకు నచ్చనోడు మెల్లాలు రాస్తారు, చీకట్లో రాళ్ళు వేస్తూనే ఉంటారు. గవర్నమెంట్లు పనిచేయవు, ఏ అధికారి పని చేయకూడదు. నిజంగానే ఆంధ్రజ్యోతి రాసే వార్తలని నమ్మి చర్యలు తీసుకోవాలంటే, మీరు వెలికే పలుకుల్ని నమ్మాలంటే, మీరు చెప్పే ప్రతి పలుకులో అబద్ధపు పలుకులు ఉంటాయి. ఇక మీరు రాసే అబద్ధపు పలుకులను పట్టుకొని అధికారులపైన చర్యలు, మంత్రులపైన చర్యలు, ముఖ్యమంత్రులపైన చర్యలు, రాజీనామా చేసుకుంటూ పోతే ఇక ప్రభుత్వం ఉండదు, కేవలం ఆంధ్రజ్యోతి ఉంటుంది. ఆంధ్రజ్యోతి పరిపాలించాలి. ఇది ఆయన రాసిండు. భట్టి గారు కూడా చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైట్. ఇది కొత్త పలుకు సంబంధించి.
సైట్ విజిట్ రూల్ కొత్తదేమి కాదు. నైని కోల్ బ్లాక్ టెండర్‌లపై విచారణ మొదలైంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిండు. ఈ సైట్ విజిట్ అనే వర్డ్ తీసుకొని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఏమూరి రాధాకృష్ణ గారు చిలక పలుకులు, చెత్త పలుకులు, కిరికిరి పలుకులు, నీచ పలుకులు పలికిండు. క్లియర్‌గా కేంద్ర కేబినెట్ శాఖ మంత్రి, బొగ్గు గనుల శాఖ మంత్రి సైట్ విజిట్ కొత్తదేమి కాదన్నాడు. ఇక నువ్వు ఎక్కడ కొత్తగా ఆయన పెట్టిందేంది? అందులో జరిగిన అవినీతి ఏంటి? ఇంకోటి ఆయన భేటీ చేసి అధికారులతోని చెప్పిండు, ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిండు ఓరల్‌గా. ఫలానోళ్ళకి మాత్రమే సైట్ విజిట్ చేయండి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దని. అట్లని ఏ కాంట్రాక్టర్ చెప్పిండు మీకు? ఏబిఎన్ రాధాకృష్ణ గారి దగ్గరకు వచ్చి ఏదైనా కాంట్రాక్టర్, సార్ నేను నైని బ్లాక్ టెండర్ల కోసం ప్రయత్నం చేస్తే నాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా బట్టి గారు అడ్డుకున్నాడు, ఆపారని ఏదైనా కాంట్రాక్ట్ ఇప్పటికి వచ్చారా? మీరు ఇప్పుడు రాసి 1 వీక్ దాటిపోయింది. ఈ రోజు కూడా ఎవరైనా ఒక కాంట్రాక్టర్ ఎస్ నిజమే ఏబిఎన్ రాధాకృష్ణ రాసింది నిజమే, నాకు ఇవ్వలేదు సర్టిఫికేట్ అని ఎవరైనా వచ్చారా? ఎందుకు ఇవన్నీ బొంకుళ్ళు? ఎందుకు ఈ బ్లాక్ మెయిలింగ్? ఎవరి కోసం? ఏ రాబాందుల కోసం అని చెప్పి అడిగిండు బట్టి. ఏ రాబందులకి నైని బ్లాక్‌ని కట్టబెట్టాలని మీకు ఈ ప్రయత్నాలు, ఈ బ్లాక్ మెయిలింగు. ఈ బ్లాక్ మెయిలింగ్ పలుకులు కాదు పలకాల్సింది. నిజమైన పలుకులు, సత్యం ఉన్న పలుకులు పలకాల. ఆయనే చెప్పిండు ఈ సైట్ విజిట్ కొత్తదేం కాదని కేంద్ర మంత్రి. సిట్ ఎంక్వైరీని పెద్దగా పట్టించుకోవద్దంటాడు కేసీఆర్. వాళ్ళు చాలా లైట్ అయిపోయింది అసలు. ఫోన్ ట్యాపింగ్ పైన సిట్ నోటీసులు హరీష్ రావుకి, కేటీఆర్‌కి, రేపు మాపు ఇంకోళ్ళకోరుగా కేసీఆర్‌కి కూడా రావచ్చు. చాలా లైట్‌గా పోతున్నారు, వస్తున్నారు. దాన్ని పెద్దగా ఎందుకంటే దాంట్లో సీరియస్‌నెస్ లేదు. ఈ ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే రాజకీయ పార్టీలు అపోజిషన్‌లో ఉన్నప్పుడు విమర్శిస్తూ ఉంటారు. ఆయన తిన్నాడు 1,00,000 కోట్లు, 10,000 కోట్లు, ఆ కోట్లు, ఈ కోట్లు అని చెప్తారు. 1 కోటి కూడా రాదా? ప్రజల అకౌంట్లలోకి, ప్రజల ఖజానాలోకి, ప్రభుత్వ ఖజానాలోకి 1 కోటి కూడా రాదు. అన్ని కోట్లే మళ్ళా. ఇప్పుడు కాళేశ్వరం, మేడిగడ్డ అన్నారంతో ఈట్లలో సుందిళ్ళ అన్నారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్ కమిషన్ వేసి, ఆ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి అని తెలంగాణ ప్రభుత్వ పరంగానే రాశారు. అది రాసి కూడా దాదాపు 6 నెలలు దాటిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఎవరు ఉన్నారు? బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. అదే ఎన్డీఏ గవర్నమెంట్లో, బీజేపీ గవర్నమెంట్లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇక్కడున్న బీజేపీ పార్టీకి సంబంధించిన అప్పుడు అధ్యక్షుడు బండి సంజయ్, ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడున్న ఎంపీలు పెద్ద ఎత్తున కేసీఆర్ ఆయన కుటుంబం పైన కాళేశ్వరం విషయంలో అనేక అంశాల్లో అవినీతి జరిగింది, జైల్లో గదులు కట్టించను, ఇక జైలుకు పంపటమే అన్నారు. ఏది మరి ఒక్క ఎంక్వైరీ లేదు, 6 నెలలు అయితే రాసి. ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ను, కిషన్ రెడ్డి ఏమంటారు? నైని బొగ్గు బ్లాకుల పైనట రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాస్తే మేము ఎంక్వైరీ చేస్తాం సిబిఐ అంటున్నాడు. అసలు రాసి ఉన్న దానికి ఏం ఏడ్చి నువ్వు? ఇప్పుడు కాళేశ్వరం పైన రాసే పెట్టారు సిబిఐ ఎంక్వైరీ చేయండి రా నాయన అని చెప్పి, దాన్ని చెప్పకుండా దీన్ని అడుగుతుండే. ఇక తెలివితేటలు చూడండి వీళ్ళు. అంటే ఎవరికి కూడా సీరియస్నెస్ లేదు. నిజంగా జరిగిందా అవినీతి, జరగలేదా పక్కన పెడితే, ఆ చెప్పే మాటలపైన, ఆరోపణలపైన ఎవరికి కూడా చిత్తశుద్ధి కానీ కమిట్మెంట్తోనే ఆరోపణ చేయట్లే. ఏదో చేయాలి కాబట్టి, ఒక బురద వేయాలి కాబట్టి వేసినట్టుంది తప్ప, నిజంగా వీళ్ళు నైని బొగ్గు బ్లాక్ పైన రాష్ట్ర ప్రభుత్వం నేను ఎంక్వైరీకి లెటర్ రాస్తే చేస్తాం అంటున్నాను. అసలు రాసిన లెటర్కి ఏం చేశారు? బీఆర్ఎస్ కాలంలో జరిగిన కాళేశ్వరం పైన రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని లెటర్ రాసింది, అది ఎటుపోయింది? రిపోర్ట్తో సహా పంపారు. ఇక ఆయన ఎంక్వైరీని పట్టించుకోవద్దనే ఇంకా అంత ఈజీగా ఉంటుంది అన్నాడు. ఎంక్వైరీలు అంటే అంత ఈజీగా ఉంటుంది కాబట్టి ఎవడు పట్టించుకోవట్లే. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ కార్ రేసింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇప్పుడు నైని బొగ్గు బ్లాక్ కావచ్చు, దేన్ని పట్టించుకోరు. ఇది ఒక రాజకీయ ఎజెండాలో, రాజకీయ ప్రాక్టీస్లో ఒక భాగం అయిపోయింది. ఒక కామెంట్ చేయటం, ఒక విమర్శ చేయటం, ఒక ఆరోపణ చేయటం, దానిపైన ఒక 4 రోజులు పేపర్లో, టీవీలో డిబేట్లు. నాయకులకి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఆ ఆరోపణలు, విమర్శలు, వీటి చుట్టే పేపర్లు, టీవీలను తిప్పటం. పేపర్లు, టీవీలు కూడా ఏ నాయకుడు ఆరోపణ చేస్తాడో ఆ ఆరోపణ పైన ఎన్ని రోజులు బర్నింగ్ అయితే ఇది చూడటం తప్ప, ప్రజల సమస్యలు, రాష్ట్ర సమస్యలు, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ఈ కోణంలో పత్రికలు, టీవీ ఛానల్ చర్చ లేదు, రాజకీయ నాయకుల చర్చ కూడా లేదు. ఇప్పుడు ఈ చర్చ మొత్తం నైని బొగ్గు బ్లాకులు, లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేసులు, ఈ నోటీసులు, సిట్ పిలవటం, దీనివల్ల తెలంగాణలోని రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్ పడిపోయినాయి. చర్చ లేదు. విద్యార్థులకి 6,000 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ బకాయి ఉంది. ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కార్డులు లేవు. మెడికల్ రీయింబర్స్మెంట్ రాదు. వీటన్నిటికంటే ప్రధానం రైతులకు రైతు భరోసా రాలే. రైతు భరోసా డిసెంబర్లో రావాల్సింది జనవరి కూడా అయిపోతుంది. జనవరిలో వస్తుందా రాదు తెలియదు. ఫిబ్రవరిలో కూడా నమ్మకం లేదు. మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి కాబట్టి దాని గురించి అడిగేటోళ్ళు లేదు, చర్చ లేదు.
ఇట్లా అనేక అంశాలు పెండింగ్ ఉన్నాయి. రాజీవ్ వివేకాసం అని చెప్పారు. ఆ అప్లికేషన్లు ఎక్కడున్నాయో తెలవదు. 16,00,000 మంది అప్లై చేశారు. ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పారు. అవి ఎన్నొచ్చినాయి, ఎన్ని పోతున్నాయి అసలు దాని గురించి ఒక చర్చ లేదు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, భూభారతి తెచ్చినాం అద్భుతంగా అన్నారు. ఆ అద్భుతమైన భూభారతి చెప్తున్న అద్భుతమైన దాంట్లోనే అనేక తప్పులు, తడకలు, అనేక రకాల ఇబ్బందులు రైతులు కొన్ని వాటి గురించి మాట్లాడలేదు. వీళ్ళకి తీరిక లేదు. ఇదంతా ఈళ్ళే. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు, దీనిపైన మీడియా చర్చ, దీనిపైన టీవీ ఛానల్ చర్చ, నాయకులు మాట్లాడేది. ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి? అటు ప్రతిపక్షం కానీ, ఇటు అధికార పక్షం గాని. ఇది అందుకే ఈ ఆరోపణల్ని పెద్దగా మనం ఎంక్వైరీలను పట్టించుకోవాల్సిన అవసరం అవి ఉంటూనే ఉంటాయని కేసీఆర్ నిన్న చెప్పిండట. లిక్కరు, పెట్రోలు, భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపొద్దు, పన్నుల ఆదాయం పెంచుకోండి, పథకాలను అర్హులకే ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సూచన. భూస్వాములకు, రాజకీయ నాయకులకు రైతు భరోసా సాయం ఎందుకు? లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలను ఉద్యోగాలు, పరిశ్రమలకు ప్రోత్సహించండి. తిని కూర్చుంటే కొండైనా కరుగుతుంది, ఆస్తులు పెంచితేనే భవిష్యత్తు. క్లెమెంట్ బడ్జెట్ విధానం అవసరం అని సూచన. స్టేట్ ఫైనాన్సెస్ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2025-26 పేరుతో రిపోర్ట్ ఒకటి ఇచ్చింది ఆర్బీఐ. లిక్కరు, పెట్రోల్ భూములపైన ఆధారపడి ప్రభుత్వాన్ని నడపొద్దు అని చెప్పింది. అసలు ఆధారపడేది దీనిపైన. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు. వాళ్ళకి లిక్కర్ లేనిది ప్రభుత్వం నడపలేరు, పెట్రోల్ పైన చెస్ లేనిది ప్రభుత్వాన్ని నడపలేరు, భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పైన రిజిస్ట్రేషన్ పెంచండి ప్రభుత్వాన్ని నడపరు. లిక్కరు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ పైన ఆధారపడే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ ఈ రెండు మెయిన్. పెట్రోల్ని, డీజిల్ని జీఎస్టీలో కలుపుతారంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు. నిజంగా పెట్రోలు, డీజిల్ జీఎస్టీలో పోతే దాదాపు 20 నుంచి 30 రూపాయలు ఇప్పుడున్న ధర కంటే తగ్గితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గింది. అంటే వాళ్ళు ఆధారపడేది దాని మీద ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండవు. దాని మీద ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నడిపితే చాలా ప్రజలకు మేలు జరిగింది. కానీ మేలు జరగద్దు. వాళ్ళకి ఆదాయం రావాలి, ఏదో ఒకటి చేసినట్టు. వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉందంటే రాజకీయ పార్టీల విధానం, ప్రజలకు అవసరం అయ్యో, రాష్ట్రానికి అవసరం అయ్యో, రాష్ట్ర అభివృద్ధో, ప్రజల అభివృద్ధో జరిగిద్దని స్కీములు పెట్టట్లే. ఓట్లు ఏ రకంగా వస్తాయి, సీట్లో ఎట్లా కూర్చోవాలి ఆ ఓట్లతోని అనే దానికోసం స్కీములు పెడతారు. కాబట్టి ఇబ్బందులు వస్తాయి. కర్ణాటకలో ఉచిత బస్సు పెడితే, తమిళనాడులో ఉచిత బస్సు పెడితే, తెలంగాణలో చూసి పెట్టారు. కర్ణాటకలో, తమిళనాడులో మహిళలకు ఏదన్నా పైసలు ఇస్తా అంటే తెలంగాణలో చూసి పెట్టారు. ఈ 3 రాష్ట్రాలను చూసి ఆంధ్రప్రదేశ్ పెట్టింది. వీళ్ళందరికీ ఏదో దీనిని అభివృద్ధి చేయాలనే ఓట్లు వేయించుకోవాలి. ఏదో ఒక రకంగా ఇప్పుడున్న పార్టీ, ఇప్పుడున్న ప్రభుత్వం కంటే అద్భుతంగా మనకు సీట్లు రావాలి, ఓటు రావాలంటే కొత్తగా ఏదైనా పెట్టాలి. ఉచితంగా ఇస్తానంటే ఈజీగా పడిపోతారు పబ్లిక్. ఆ పడిపోగానే టక్కనంటే ఓట్లు వేయించుకోవాలి, ఓట్లు వేయించుకొని ఒడ్డెక్కాలి. ఒడ్డెక్కాక మనం మళ్ళీ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళ భూములు ఇయటం, మనం కూర్చోవటం, సూట్లు, బూట్లు, ఇది ఉంటుంది. ఇట్లా ఉండేళ్ళు లిక్కర్ పైనో, పెట్రోల్ పైనో, భూములపైన ఆధారపడకుండా పరిపాలన చేస్తారు. అది ఎవరు చేస్తారు? ప్రజలకి కరెక్ట్గా ఉపయోగపడే పథకాలు పెడదాం, మనం ఉండని పోని, ప్రభుత్వం రాకపోని, ప్రజలకి, రాష్ట్రానికి 4 కాలాల పాటు ఉపయోగపడాలి అనే విధానంలో పనిచేసేటోడికి పెట్రోలు, డీజిలు, లేకపోతే రిజిస్ట్రేషన్లు, లిక్కర్తో అవసరం లేకుండా పరిపాలన చేస్తారు. వీళ్ళు సీట్లో కూర్చోవడం కోసం స్కీములు పెడతారు, ప్రజల కోసం కాదు స్కీములు పెట్టేది. ఇది ఆర్బీఐ చెప్పింది. రైట్. ఆంధ్రప్రభ ఏ రాబందుల కోసం నా పరువుకు భంగం కలిగించిన వారిని వదిలిపెట్టేది లేదు. సింగరేణిపై కట్టుకథలు, విషప్రాతలు ఏ రాబందుల కోసం అంటే మరి ఆ రాబందులు ఎవరున్నారో ఆ రాధాకృష్ణ గారికి తెలవాలి. ఏ రాబందుల కోసం, ఏ గురువుల కోసం, ఏ శిష్యుల కోసమో నేను ఆయన కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసిండు. రేవంత్ రెడ్డికి ఈ కథనంతో సంబంధం లేదు అని చెప్పిండు. ఎవరు చెప్పారు రేవంత్ రెడ్డికి ఉందని? మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? బట్టి గారు ఎక్కడ చెప్పలే. ఒకవేళ మీరేమన్నా జనవరి 1 రోజు రేవంత్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చిండు కాబట్టి, శాల్వా కప్పిండు కాబట్టి, బొక్కే ఇచ్చిండు కాబట్టి ప్రజలు అనుకుంటారని బెంగపడతారా? లేదా మీరు శాల్వా కప్పేటప్పుడు ఏమైనా ముచ్చటించుకున్నారా దీని గురించి? లేదా రేవంత్ రెడ్డి గారు గురువు మీకు అత్యంత సన్నిహితుడు, ఆయన కోసం మీరు పనిచేస్తారు, ఆ గురువు గారు ఏమైనా ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చిండా? లేదా బట్టి విక్రమార్క గారి పైన మీరు అన్నారు కదా, ఎన్టీవీ నరేందర్ చౌదరి వాళ్ళ మనుషులకు ఇప్పించడానికి నీచ కథనాలు రాసిండని, మీరు కూడా ఏమైనా మీరు కూడా ఒక మీడియా కాబట్టి మీరు కూడా నేనేం తక్కువ, నేను కూడా ఒక పలానా కాంట్రాక్టర్ నాకు ఇప్పిస్తావా ఇవ్వని అడిగినా ఇవ్వలేదు కాబట్టి నేను ఏదంటే అది రాస్తా అని అన్నారా? అందుకేనా బట్టి గారు ఏ రాబందుల కోసం నువ్వు ఈ పని చేసినావు, పరువు తీస్తాను, ఏ గద్దని, ఏ పెద్దల్ని సింగరేణి బొగ్గుబాయిల పైన వాళ్ళని అని బట్టి గారు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు. ఆ గద్దలు ఎవరు, ఆ పెద్దలు ఎవరు,
ఏ పెద్దలు, ఏ గద్దల కోసం, ఏ రాబందుల కోసం ఈ పలుకులు పలికారు. ఆ పలుకులపైన ఆయన అడిగిన కొన్ని అంశాలపైన వివరణ ఈ రోజు గూడా. ఇది ఒక వార్త అయితే, అరెస్టులుంటాయి ఆందోళనొద్దు. టెలిఫోన్ ట్యాపింగ్ బోగస్సు. దీంతో అయ్యేది లేదు, పోయేది లేదు. నన్ను విచారణకు పిలిచినా ఆశ్చర్యం లేదు. న్యాయపరంగా పోరాడదాం. నాయకులు, కార్యకర్తలకు అండగా ఉందాం. మున్సిపల్స్‌ల విజయం మనదే. 10 ఏళ్ల పాలనలో పట్టణాలను ఎంతో అభివృద్ధి చేశాం. ప్రజలకు అండగా నిలిచాం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పట్టణాలకు చేసిందేమీ లేదు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్, హరీష్ రావులతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారు. అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంది. నోటీసులు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వచ్చు. దాంట్లో ఆశ్చర్యమే లేదు. నన్ను పిలిచినా కానీ ఆశ్చర్యం లేదు. అన్నిటికీ మానసికంగా సిద్ధమై ఉండాలి అన్నాడు. ఉంది కూడా బీఆర్ఎస్ పార్టీ. అయితే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉందంటే కింద నుంచి కార్యకర్తలు మనం చూస్తున్నాం గమనిస్తే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పిలవటం ఖాయం. ఇన్వెస్టిగేషన్లు చేయటం ఖాయం. ఇప్పుడు ఈ కార్ రేసో, టెలిఫోన్ ట్యాపింగ్ కేసో, కాళేశ్వరమే కాక ఇంకా కొత్త కేసులు కూడా వచ్చే వచ్చే దాంట్లో అనుమానం లేదు. అన్నీ వస్తే అన్నిటిని ఫేస్ చేయాలి. ఫేస్ చేసే ధైర్యం మాకుంది. దాంట్లో డౌట్ లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ కేసు అయినా పెట్టే అవకాశం ఉంటుంది. ఎవరినైనా పిలిచే అవకాశం ఉంటుంది. అవసరమైతే అరెస్టులు కూడా ఉంటాయి. సిద్ధపడి ఉండాలని కేసీఆర్ నిన్న పార్టీ వాళ్ళ ముఖ్య నాయకులకి కేటీఆర్‌కి, హరీష్ రావుకి ప్లస్ కార్యకర్తలకు కూడా పిలిపించారు. వీటన్నిటికి సిద్ధమై ఉండండి. మేము పార్టీ ఉంది కాపాడుకుంటాం. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ఏ. పట్టణాలకు చాలా చేసినవని ఆయన ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ను కూడా పిలిచే అవకాశం ఉందనేది చర్చ. ఆయన కూడా నన్ను పిలిచినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నేను వెళ్తా. న్యాయపరంగా, చట్టపరంగానే ఎదుర్కొందాం అని చాలా క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా కొండందు వేలకన పట్టినట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే వ్యవహారం. కాళేశ్వరం విషయంలో అదే అయింది. కొండను తవ్వి పీసీ ఘోష్ కమిషన్ వేసి రిపోర్ట్ వచ్చాక కేంద్రానికి రాశారు. అది ఎడిపోయింది తెలియదు. ఫోన్ ట్యాపింగు, ఈ కార్ రేసింగ్ కూడా కొండందు వేలకన పెట్టినట్టు పిలవటం, హై టెన్షను 7 గంటలు, 6 గంటలు మీడియాలో డిబేట్లు ఒక 2, 3 రోజులు విచారణలు అని చెప్తా ఉంటారు. అది చివరికి ఏం తేలిందంటే ఏం తేలే పరిస్థితి. ఏం తేలుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇదే పేపర్లో, టీవీలో చర్చలకు పనికొస్తుంది తప్ప దీంతోని పెద్దగా ఒరిగింది కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసింది కానీ ఏం లేదు. రైట్. ఈనాడు చూద్దాం. రైట్. టెండర్లపై విచారణకు సిద్ధం. హరీష్ రావు లేఖ రాస్తే 2014 నుంచి ఇప్పటిదాకా సింగరేణి కాంట్రాక్టులపై సిట్ దర్యాప్తు చేయిస్తా. సైట్ విజిట్ నిబంధన బారాస ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. సృజన్ రెడ్డి బారాస మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కలుడు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డితో ఏం సంబంధం? ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పిండు. చాలా క్లారిటీగా సుజన్ రెడ్డి ఇష్యూను కూడా ఆయన మాట్లాడిండు. సుజన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి బంధుత్వం ఉంది. వాళ్ళ సొంత అల్లుడు, బిడ్డనిచ్చిన అల్లుడు. అసలు ఆ సృజన్ రెడ్డి కంపెనీకి ఎండీ కూడా కందాల ఉపేందర్ రెడ్డి కూతురే. కాబట్టి దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఉంటే గింటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి, మాజీ ఎమ్మెల్యేకి ఉంటుంది తప్ప అని చెప్పి చాలా క్లారిటీ ఇచ్చిండు. బొగ్గుబావులపై ఏ గద్దలను వాళ్ళనివ్వం. కేంద్ర మంత్రి కోరినట్టుగా సిబిఐ విచారణకు మేము సిద్ధమే. హరీష్ రావు మాటకు మాకు లేఖ రాస్తే 2014 నుంచి నేటి వరకు అన్ని టెండర్లపైన విచారణ జరిపేవాళ్ళం. అడ్డగోలుగా అభియోగాల నేపథ్యంలోనే నైని టెండర్లు రద్దు చేశాం. బొగ్గుబావులపై ఏ గద్దలను వాళ్ళనివ్వమంటాడు. కేంద్ర మంత్రి కోరినట్టు సిబిఐ ఎంక్వైరీకి కూడా నేను రెడీ అయింది. ఆయన చాలా క్లారిటీగా చెప్పిండు. పొలిటికల్ విమర్శలకు క్లారిటీ ఇచ్చిండు. జర్నలిస్టులు చేసే విమర్శలకి చాలా క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం చేసిండు. దేనికైనా సిద్ధం. లెటర్ రాస్తే 2014 నుంచి కూడా మనం చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేద్దాం, నిజాలేదో బయటికి తీద్దామని చెప్పిండు అనమాట. ఇది దిశ పత్రికకి సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.